డియర్ ఫ్రెండ్స్, మనం చాలా సంతోషంగా ఉండాలి అంటే మన ఆలోచనలు ఆ విశ్వంలోకి పంపించేటప్పుడు చాలా సంతోషంగా పంపించాలి. ఆ సంతోషానికి ప్రేమను యాడ్ చేయాలి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరి జీవితం చాలా బాగుంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం యూనివర్స్ లోకి మనం పంపించే ప్రతి ఆలోచన, ఆ ఆలోచనకి, ప్రతి మేనిఫెస్టేషన్ కి, ప్రతి దానికి ప్రేమ శక్తిని యాడ్ చేయాలి. ఆ వివరాలని ఇప్పుడు తెలుసుకో. క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో ఈ ఆగస్టు 9వ తారీఖున ఆదివారం మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లు అయ్యే క్లాస్. ఈ క్లాస్ కి అనేక అంశాలన్నీ కూడా అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా లైవ్ చేయించడం గాని, నేర్పించడం గాని ఉంటుంది. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడటం ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వడం జరుగుద్ది. అక్కడ ప్రాక్టికల్స్ చేయించడం జరుగుద్ది. అడ్వాన్స్డ్ విజువలైజేషన్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో క్రియేషన్ బుక్ లో రాసుకోవటం గాని, స్పెషల్ గా విశ్వంతో మాట్లాడే విధానం గాని, ఏంజిల్స్ ని కోరుకునే విధానం గాని, ఆ మిరాకిల్స్ ఎట్లా జరుగుతాయి, అనేక అంశాలన్నీ కూడా డే అంతా ఎలా ఉండాలో ఆ టైం టేబుల్ తో సహా అక్కడ నేర్పించడం జరుగుద్ది. మీ జీవితాలను మార్చే విధంగా ఆ విశ్వశక్తి ఎలా మిమ్మల్ని ఆ లైఫ్ లో పడుతున్న బాధల నుంచి బయటపడేస్తుందో ఒక్కొక్కరికి స్పెషల్ గా ఉంటుంది. ఇక్కడ లగ్జరీగా ఉంటుంది, ఒక టేబుల్ కి 2 చొప్పున. కాబట్టి ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ ఆగస్టు 9వ తారీఖున సండే స్టార్ హోటల్ లో జరిగే క్లాస్ కి ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బెంగళూరులో ఆగస్టు 16వ తారీఖున సండే ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. బెంగళూరు సరౌండింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లైఫ్ మారాలి, జాబ్ లో ప్రమోషన్ కావాలి, లేకపోతే జాబ్ కావాలి, లేకపోతే బిజినెస్ రన్ అవ్వట్లేదు, హెల్త్ బాగాలేదు, అప్పుల నుంచి బయటపడాలి, మ్యారేజ్, ఇంకా ఏ సమస్యకైనా మనం ఒక్కొక్కరితో క్లాస్ లో పర్సనల్ గా విడివిడిగా మాట్లాడటం జరుగుద్ది. అక్కడ ప్రాక్టికల్స్ చేయించడం ఉంటుంది. ఫ్యామిలీతో కూడా అటెండ్ కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా మీరు కాంటాక్ట్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి. అంతేకాకుండా మనం పర్సనల్ క్లాసెస్, ఇంకా విడివిడిగా బిజినెస్ క్లాసెస్, ఒకరికే సపరేట్ గా ప్రైవేట్ గా, మీకు మాత్రమే డైరెక్ట్ గా లేదా వీడియో కాల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు క్లాస్ కి పర్సనల్ గా జాయిన్ అవ్వచ్చు. మీ సమస్యలు ఇతరులు వినకుండా మీకు మాత్రమే స్పెషల్ అపాయింట్మెంట్ తో మీకు పర్సనల్ గా చెప్పడం జరుగుద్ది, దేని గురించి అయినా సరే. అదేవిధంగా బిజినెస్ విజిట్ గానీ, హౌస్ విజిట్ గానీ ఉంటాయి. కింద నెంబర్ లో మీకున్న సమస్యలకి కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మన జీవితాలు మారాలంటే మనకు కావలసిన వాటి మీద సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దానికి ప్రేమ శక్తిని యాడ్ చేయాలి. ప్రేమ శక్తి ఎక్కడుంది? మన ఆత్మలో ఉంది. మన ఆత్మే ప్రేమ శక్తి. ఆ ప్రేమ శక్తికి మరణం లేదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సరే ఎప్పటికీ ఉంటుంది. మనలోని సోల్ మరొక నూతన బాడీని ఎన్నుకుంటుంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక తనలో ఒక మహోన్నతమైన శక్తి ఉందనే సంగతే తెలియదు. తనలోనే ఒక అంతులేని మేధస్సు, ఇన్నర్ చైల్డ్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, దివ్య ప్రేమ అంటాం, అంతులేని మేధస్సు అంటాం, ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఆత్మే మనలో ఉంది. ఆ శక్తికి మనం ఏం చూపిస్తామో ఈ ప్రపంచాన్ని నుంచి దాన్ని తీసుకొస్తుంది. మంచా, చెడ, ఆవేశమా, కోపమా, ఏడుప, బాధ, తెలివిలేదంటామా, పేదరికంలో మగ్గిపోతున్నానంటామా, కష్టాలు చూపిస్తామా, వాటిని మనకు తిరిగి ప్రజెంటేషన్ చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే ఎట్లా ఉండాలి రోజంతా, ఎలా ఉంటే జీవితం మారింది? మనలోనే ఒక గొప్ప శక్తి ఉందని చెప్పాం. దాని ఆత్మ అంటాం, తెలుగులో ఇన్నర్ చైల్డ్ అంటాం, సోల్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం. ఆ ఆత్మకి అపజయమే తెలియదు. ఒక అపజయం అంటే ఏంటో తెలియని ఒక గొప్ప శక్తితో మనం కలిసి జీవిస్తున్నామన్న సంగతి చాలా మంది తెలియదు. ఆ అపజయమే తెలియనటువంటి అద్భుతమైన శక్తితో మనం ప్రయాణిస్తూ ఎవరో డిసప్పాయింట్ చేశారని, ఇంకేదో ఫెయిల్ అయ్యామని, ఇంకేదో ఎవరో ప్రేమించలేదని, లేకపోతే బిజినెస్ లో లాస్ వచ్చిందని, వాటిని ఈ అపజయమే తెలియని ఆత్మకు చూపిస్తూ ఉంటారు చాలా మంది. చూపిస్తూ నేను ఇట్లా నష్టపోయాను, నన్ను వాళ్ళు కాదన్నారు, వీళ్ళు ప్రేమించిన వాళ్ళు మోసం చేశారు, అప్పు తీసుకుని ఇట్లా అధ్వానంగా ముంచేశారు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటాం. దానికి ఒక పని చేసేటప్పుడు నాలోని మహోన్నతమైన శక్తి, నీకు అపజయం అంటే ఏంటో తెలియదు, నేను
ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానానికి చేరుకోవాలి అంటే ఆ కోరిక ఏంటో యాడ్ చేయాలి. చాలా మంది రాజకీయాల్లోకి వెళ్ళాలనిపిస్తారు, ఎమ్మెల్యే అవ్వాలనిపిస్తారు, మంత్రి అవ్వాలనిపిస్తారు, ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ ఉమెన్ గా అవ్వాలనిపిస్తారు, ఒక విలువైన వెలకట్టలేని వ్యక్తిని లైఫ్ పార్ట్నర్ గా పొందాలనుకుంటారు, ఇంకా చదువు విషయంలో గాని అనేక అంశాలన్నీ ఉంటాయి. మీకేం కావాలో ఆ శక్తితో మొదటగా చెప్పాలి. చాలా మంది అలా చేయకుండా డౌట్ పడుతూ వాళ్ళకి ఇట్లా జరిగింది, వీళ్ళకి ఇట్లా జరిగింది, అసలు ఇందులో నేను విజయం సాధిస్తానా, ఈ వ్యాపారం పెడితే లాస్ వస్తుందేమో అని ఎవరో చెప్పారు, నష్టపోయానని చెప్పేసి మీరు చేయాల్సిన పని లీక్ చేస్తారు ఇతరులకి. వాళ్ళు ఏం చేస్తారు, ప్రోత్సహించకపోగా మీ వ్యాపారం దివాళా తీసే అన్ని నష్టాలు జరిగిన విషయాలని ఏరి కోరి మీకు చెప్తా ఉంటారు. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మనసులో ఆ నష్టాలనే జాబితా చేరింది కదా, ఖచ్చితంగా దివాళా తీస్తుంది. అందుకని మీరేం చేసినా సైలెంట్ గా చేయాలి. ఒక విజయం అంటే తెలిసిన శక్తి ఎప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని అంతులేని వాటిని తీసుకొచ్చి లాభాల బాటలోకి తీసుకెళ్లే ఒక అపజయమే తెలియని ఒక మహోన్నతమైన శక్తి, దైవ శక్తి నాలో ఉంది. దానికి అపజయం తెలీదు. అది ఏదైనా తీసుకొస్తుంది, ఆరోగ్యాన్ని, లైఫ్ పార్ట్నర్ ని, బిజినెస్ ని, డబ్బుని, సంపదని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ శక్తి మనలో ఉంది. ఇక్కడ గురువు లేని విద్య గుడ్డిది అనేది ఎందుకంటే ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవటం, నేర్పించే వ్యక్తి లేకపోవటం. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు, మనలో ఉన్న దైవిక శక్తి యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంది, వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది. ఇక్కడ నువ్వు ఏడుస్తావా, ఆ ఏడుపుని ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా విషయంలో పంపిస్తాం. తిరిగి నీకు చాలా రకాల ఏడుపులు ఎప్పుడు ఏడుపులో వస్తా ఉంటాయి, బాధ పెట్టే సంఘటనలు, అవే చేసి వాటిని తీసుకొస్తుంది. ఇక్కడ మారాల్సింది ఎవరు, మనం. ఆ లూప్ హోల్స్ తెలియకపోవటం ద్వారా, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్స్ తెలియకపోవటం ద్వారా ఈ సమాజంలో పడుతున్న బాధలు, కష్టాలని ఎదుటివాళ్ళు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. పద్దాగా అవి ఇష్టం అనుకుంటాం మనం, కానీ సబ్ కాన్షియస్ మనసు వాటిని తీసుకొస్తుంది. మీరు ఆ సింహాసనం మీద ఎప్పుడు కూర్చుంటారు, ఇంకా ఆ మంత్రి ఎప్పుడు అవుతారు, ఆ బిజినెస్ పెట్టి పెద్ద కంపెనీకి ఓనర్ ఎప్పుడు అవుతారు, ఛాన్స్ లేదు. చూపించే అన్ని కూడా లాసు, బాధలు, ఏడుపులు, గొడవలు. వీటిని చక్కగా మూటగట్టి మళ్ళా ఎన్నో రెట్లు విషయంలోంచి మనకు వచ్చేలా చేస్తుంది సబ్ కాన్షియస్ మనసు. ఈ సీక్రెట్ తెలియకపోవటం ద్వారా చాలా మంది గురువు ద్వారా నేర్చుకోకపోవటం ద్వారా ఎలా మాట్లాడాలో, ఇంకా లోతైన సమాచారాలు, ఆ నెగిటివ్ ని క్లీన్ చేసుకోవటం, ఆ ఇంట్లో పేరుకుపోయిన దుష్ట శక్తులు, చెడు శక్తులు అదంతా కూడా చేరి ఆ కుటుంబాన్ని దివాళా తీసేస్తూ ఉంటాయి. ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా పోగొట్టుకోవాలో తెలియదు, ఎలా మాట్లాడకూడదో తెలియదు. అందుకని మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడాలి. నేను చాలా విషయాలు చాలా వీడియోస్ లో చెప్పాను, మంచి వ్యక్తులతోనే సాహసం చేయాలి. మీరు మంచి విషయాలే మాట్లాడాలి. మీకు ఇష్టమైన వ్యక్తులతో హాయిగా నవ్వుకోవాలి, ప్రేమను పంచుకోవాలి. సబ్ కాన్షియస్ మనసు అంటే దైవ శక్తి, దానికి ఎప్పుడు ప్రేమనే ఇవ్వాలి. ఒక విలువైన మాటలే మాట్లాడండి. ఒక పువ్వుల పరిమళాలు వాసన చూడండి, ఆ సుగంధాన్ని ఎంజాయ్ చేయండి. ఒక అంతులేని విలువైన వ్యక్తితో మీకు ఎలా ఇష్టమో అలా గడపండి. ఒక మంచి వాటిని తీసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళి నాకు మంచివే దొరుకుతాయి, మంచి మనుషులు, మంచి ప్రకృతి, మంచి పరిస్థితులు, మంచి డబ్బు, అన్ని మంచివే నాకు లభిస్తాయి అని చెప్పాలి. ఆ సబ్ కాన్షియస్ మనసు మనల్ని బాస్ కింద భావిస్తుంది. మంచివే వస్తాయి మన జీవితంలోకి. ఒక చక్కటి ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే దాన్ని వదులుకోవద్దు. ఒక వ్యక్తితో ఘర్షణ పడటానికి ఒక్క నిమిషం కూడా మీరు సమయం కేటాయించొద్దు. చెడ్డ వ్యక్తుల కోసం ఆలోచన చేయకూడదు. ఒక పరిస్థితి, ప్లేస్ మనకు నచ్చలేదా, అక్కడికి వెళ్తే బాగోదు, ఇదంతా మాట్లాడొద్దు. నేను ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది, ఈ ప్రపంచం నాకు అనుకూలంగా సుగంధ పరిమళాలతో ఎక్కడికి వెళ్ళినా మంచి మనుషులు, మంచి పరిస్థితులు, అన్ని మంచివి నాకు లభిస్తాయి, ఇది అంత అద్భుతం, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఎప్పుడు కూడా చిరునవ్వుతో, సంతోషాలతో, ఒక మంచి ఫ్రెండ్స్, మంచి పరిస్థితులు, అప్రిసియేట్ చేయటాలు, అన్ని నాకు లభించే అన్ని కూడా చాలా విలువైనవి లభిస్తాయి. నేను విలువైన వ్యక్తిని, నాలో వెలకట్టలేని ఒక మహోన్నతమైన శక్తి ఉంది, అది స్వర్గంలో నిధులు కూడా తీసుకురాగలిగే శక్తి నాలోనే ఉంది అంటూ ఆ శక్తిని ప్రేమించడం మొదలు పెట్టాలి. అద్దంలో మిమ్మల్ని మీరు అందంగా రెడీ అయిన తర్వాత ఒక క్షణం కూడా మీరు ఆలస్యం చేయకుండా ఆ అద్దంలో కనిపిస్తున్న సోల్ ఉందా మీ ఆత్మ, దాన్ని పొగట్టడం మొదలు పెట్టాలి. అంతేకాదు మీ ఇంట్లో మీకు నచ్చిన విషయాలే మాట్లాడండి. మీ ఇంట్లో వాళ్ళతో, అమ్మా నాన్నతో, మీ రిలేషన్ ఎవరైతే ఉన్నారో అందరితో పొగడ్తలతో, వాళ్ళలో మంచి విషయాలను తీసుకుని ప్రతిరోజు నవ్వుకునేలాగా, సంతోషపడేలాగా, నిజంగా అభినందనలు తెలిపేలాగా అలాంటి మాటలే మాట్లాడాలి. ఆ ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తూ, ఇది ఎంత బాగుందో ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి.
అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళలో మంచి విషయాలు తీసుకుని నువ్వు అది చాలా బాగా చేసావు, నిన్ను అభినందిస్తున్నానని చెప్పాలి. అంతేగాని నువ్వు ఆ తప్పు చేసావని నిందించటం, బేగకళ్ళతో చూడటం, ఎత్తు పొడుపు మాటలు మాట్లాడటం, ఒక వ్యక్తిని ఎలా క్రిటిసైజ్ చేయాలో అని ఆలోచించటం, ఇలాంటివి చేయకూడదు. అలాంటివే తీసుకొస్తుంది మన ఆత్మ డైలీ. ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? నువ్వు ఆరోగ్యంగా ఎక్కడ ఉంటావు? నీకు కావాల్సిన వాటిని ఎక్కడ సాధిస్తావు? ఏ వ్యక్తిలోనూ లోపాలు ఎతకటం మానేయాలి. అలా కాకుండా వాళ్ళలో ఏదైనా మంచి గుణం ఉంది, దాని గురించే మాట్లాడండి. మీరు ఎప్పుడు కూడా ఉదయం లేచిన కాంచి రాత్రి దాకా అన్ని విషయాలు మంచివే మాట్లాడండి. నవ్వుకునేవి, సంతోషపడేవి, ప్రేమను వ్యక్తం చేసేవి, పువ్వులు వాసనలు, గార్డెన్ లోకి వెళ్ళటాలు, సీతాఫల చిలుకలతో ఆడుకోవటాలు, డాన్స్ చేయటాలు. ఇంట్లో ఎప్పుడు ఒక స్త్రీ అనే ఆ మహిళ ఆనందదాయకంగా ఉంటే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. అలంకరణగా చాలా చక్కగా పువ్వులు పెట్టుకోవటం, గోరింటాకు పెట్టుకోవటం దగ్గర నుంచి ఇలా ఇంటిలో ఆనందానికి హద్దులు ఉండకూడదు. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏం చెప్తున్నానంటే, ఒక మహిళ అలంకరణ లేని విధంగా ఉంటే ఆ ఇల్లు కూడా అలాగే ఉంటుంది. ఆ వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండదు. ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే ఎప్పుడు అలంకరణ ప్రాయంగా, హ్యాపీగా, చిరునవ్వుతో, అలా ప్రేమతత్వంతో ఉంటారో వాళ్ళలో సబ్ కాన్షియస్ మనసు అలాంటి వారి సందర్భాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు ఏ వ్యక్తిలోనూ చిన్న లోపాన్ని కూడా వెతకకుండా వాళ్ళలో ఏదో ఒక గుణం, మెచ్చుకునే గుణం ఉంటుంది, దానితో మాట్లాడాలి. ఆ గుణమే తీసుకోవాలి. ఎవరిని నిందిద్దామా, ఎవరితో గొడవ పడదామా, ఏ లోపాలు ఎత్తుపడుద్దామా, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మనసు మళ్ళీ మీకు గందరగోళమైన జీవితాన్ని తీసుకొస్తుంది, ఎందుకు పనికిరాని జీవితాన్ని తీసుకొస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఒక మంచి వ్యాపారంతో, వ్యాపారవేత్తగా, లేకపోతే రాజకీయ నాయకురాలుగా, రాజకీయ నాయకుడిగా, ఒక బిజినెస్ ఉమెన్ గా, బిజినెస్ మెన్ గా, సంపూర్ణ ఆరోగ్యంగా, అందంగా, అద్భుతంగా జీవించడానికి ఇక్కడ మీరు జన్మించారు. ఆత్మకి అదే తీసుకురావాలి. నాలోని దైవశక్తి ఈ దివ్యమైన భూమి మీద నేను అద్భుతమైన జీవితం జీవించేలాగా అలాంటి పరిస్థితులన్నీ నువ్వు నాకు కల్పిస్తున్నావు. నేను తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లకు క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. తప్పు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పకాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరిగా గదిలో కూర్చున్నప్పుడు ఆవేశంలోనూ, పొరపాటుగాను, లేదా ఆ సిచ్యువేషన్ ఎవరో రెచ్చగొట్టడం ద్వారానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే జరిగిందో జరిగిపోయింది. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఇగో అడ్డం వస్తుంది. అలా కాకుండా మీరు మీ గదిలో కూర్చున్నప్పుడు మీ మనసులో నేను చేసిన పొరపాట్లకు, తెలిసో తెలియకో ఆవేశంలోనో పొరపాటుగా జరిగిన సంఘటన, నేను వాటన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నేను నాలో ప్రేమను నింపుతున్నాను. ఆ వ్యక్తిలో కూడా సామరస్యం, శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలోకి నా ద్వారా ప్రేమ, శాంతి, మంచి భావాలు, మంచి గుణాలు వెళ్ళాలి, అందరికి మేలు జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఓపెన్ చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అప్పుడు ఆ దేహం ఏమవుతుందంటే ఆ పొరపాటు లోపల క్లాట్ కింద ఏర్పడకుండా బయటకు వెళ్ళిపోతుంది. ఆ శరీరం, దేహం కాంతివంతంగా ఉంటుంది. అందుకని విలువైన వ్యక్తులతో సావాసం చేయాలి, విలువైన మాటలే మాట్లాడాలి, ప్రశంసలు కురిపించాలి, నవ్వాలి, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు హక్ చేసుకుని ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి. ఇంట్లో ఎప్పుడు ఒక పండగ వాతావరణం లేక మంచి ఆహారం తయారు చేసుకుని అందరూ కలిసి ఆ మొబైల్స్ పక్కన పడేసి తినేటప్పుడు మాట్లాడుకోవాలి, మంచి విషయాలు ఎంజాయ్ చేయాలి. అప్పుడు మన జీవితంలోకి మన సోల్ ఏం తీసుకొస్తుంది? ఓకే, ఇవంటే నీకు ఇష్టమా, ఇలా హ్యాపీగా ఉండాలా, నువ్వు ఆరోగ్యంగా, డబ్బు సంపదలతో ఇల్లు కడకడలాడుతూ ఉండాలా, నీకు పేరు ప్రఖ్యాతులు రావాలా, ప్రేమను పంపించాలి ప్రపంచంలోకి, వాటిని ప్యాక్ చేసి విశ్వంలో పంపిస్తుంది. తిరిగి ప్రపంచంలో మనకు అవే లభిస్తాయి. మనలో తప్పులు సరిచేసుకోకుండా, హృదయాన్ని క్లీన్ చేసుకోకుండా, పొగడకుండా, ప్రేమను వ్యక్తం చేయకుండా, హాయిగా నవ్వుకోకుండా, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, అందరు బాగుండాలని కోరుకోకుండా ఈ ప్రపంచం మనకు అనుకూలంగా ఉండదు. కేవలం మనం ఒక్కడమే బాగుండాలనుకుంటే, మరి ఎదుటింటి వాడు, పక్కింటి వాడు విరోధులుగా ఉంటే నువ్వు ఇక్కడ ఆనందంగా ఎట్లా ఉండగలుగుతావు? ఆ చుట్టూ ఉన్న ఏరియాలో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకోవాలి. ఎందుకని? అందరూ బాగున్న ప్లేస్ లో నువ్వు ఉంటే అందరితో సంతోషంగా ఉంటావు. ప్రకృతి కూడా బాగుండాలి, అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి, ఈ సుగంధ పరిమళాలు, ఈ చక్కటి గాలులు, ఈ అందమైన ప్రకృతి, అందమైన ప్రదేశం, ఈ ప్రపంచం నాకు ఎంతో బాగా నచ్చింది, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞత భావం చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి, ఎక్కువ సార్లు పొగడ్తలు కురిపించాలి. సంతోషం ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకూడదు. ఏడవటం గాని, దిగులు చెందటం గాని, ఎవరో నన్ను వద్దన్నారు, నన్ను ప్రేమించట్లేదు, ప్రేమించిన వాడు మోసం చేశాడు, మోసం చేసింది, డబ్బు తీసుకుని ఇట్లా చేసేసారు, ఇలాంటి జరిగిపోయిన పొరపాట్లను పదే పదే మాట్లాడటం మానేయాలి.
ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక వ్యక్తి పరిణితి చెందాలి, చక్కగా జీవించాలంటే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది మనకి యూనివర్స్. ఇలాంటి వ్యక్తులు ఉంటారు, ఇలాంటి జరుగుతూ ఉంటాయి, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఇంకా పెద్ద మొత్తంలో పొందే ముందు ఈ చిన్న చిన్న ఎవిడెన్స్ మనకి ఒక గుణపాఠం నేర్పిస్తాయి అన్నమాట. సో వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. అనంత విశ్వశక్తి వాళ్ళని చైతన్యపరిచి నాకు ఇవ్వాల్సినవన్నీ కూడా వాళ్లే క్షమాపణ చెప్పి ఇచ్చేలా చేస్తుంది. నేను నమ్ముతున్నాను. నాలోని సోల్ ఒక మహోన్నతమైన శక్తి, అది స్వర్గంలో నిధులు కూడా తీసుకురాగలదు. నాకేం కావాలో, ఈ ప్రపంచంలో నేను ఎలా జీవించాలో, ఎంత హ్యాపీగా ఉండాలో, వాటన్నిటినీ నాకు సులభంగా తీసుకొస్తుంది అంటూ సుగంధ పరిమళాలు, సువాసనలు ఆత్మకు చూపించాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఎంజాయ్ చేయడానికి సమయం దొరికిందా చక్కగా ఎలాంటి భయం ఆందోళన లేకుండా ఆ ప్రేమతత్వాన్ని అక్కడ ఎంజాయ్ చేయాలి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండేలాగా ఇంట్లో ఆ స్త్రీ అలంకరించుకుంటూ ఆనందంతో ఎప్పుడు చెంగున తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో అన్ని రకాల యోగ్యమైన జీవితం లభిస్తుంది. ఎప్పుడు పేషెంట్ లాగా ఎలాడుతూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆ స్థితిని మనం కావాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలా మంది టాబ్లెట్ల గురించి, అనారోగ్యాల గురించి ఎక్కువ చర్చిస్తూ ఉంటారు. అలాంటివి చర్చించకూడదు. ఎప్పుడు మేము ఆరోగ్యంగా ఉన్నాం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం, యవ్వనంగా, ఏంజల్స్ రక్షణలో మా కుటుంబం చాలా బాగుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ మాటని అవసరమైతే 108 సార్లు చెప్పాలి. ఆ అనారోగ్య స్థితి మాయమైపోతుంది. ఆ ఇంట్లో నెగటివ్ శక్తులు ఉన్నప్పుడే, చెడు శక్తులు ఉన్నప్పుడే ఆ ఇల్లు డెవలప్ కాదనమాట. దాన్ని తొలగించాలి. అందుకని మనం హౌస్ విజిట్ కూడా పెట్టాం, బిజినెస్ విజిట్ కూడా పెట్టాం. ఎందుకు లాస్ అవుతున్నాం? ఒక వెలిగిన వాళ్ళు ఎందుకు కొలాప్స్ అయిపోతున్నారు? చెడు శక్తులు ఆవాహన చేశాయి. అందుకని ఎప్పుడు మనం విశ్వంతో మాట్లాడాలి. గార్డియన్ ఏంజల్స్ ని పంపించి నాలో ఉన్న అనారోగ్యాన్ని తీసేసి, నా చుట్టూ ఉన్న వాతావరణం, నా ఇల్లు, బిజినెస్ అన్ని కూడా లాభాల బాటలోకి వెళ్ళేలాగా ఆ చెడును తొలగించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గార్డియన్ ఏంజల్స్. విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో మా ఇంట్లోకి వచ్చి ఈ చెడంతా తీసేసినందుకు కృతజ్ఞతలు. మీరు ఎలా డెవలప్ అవ్వాలో అలా డెవలప్ అవుతున్నట్టు దాన్ని సబ్ కాన్షియస్ మనం చూపించాలి. కృతజ్ఞత భావం కలిగి ఉండాలి, ప్రేమను వ్యక్తం చేయాలి. ఎవరి గురించి మాట్లాడద్దు చెడుగా. మీరు ప్రశంసలు కురిపించండి, ఎవరినైనా పొగడండి, ఎవరైనా ఎదుగుతుంటే సంతోషపడండి. ఎలాంటి చెడుకు తావివద్దు. మనసులో కల్మషం లేకుండా కేవలం చిరునవ్వుతో ఆప్యాయంగా మాట్లాడటం మొదలు పెట్టండి. ఆ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. అప్పుడు మీరు సంతోషకరమైన జీవితం జీవించడానికి, డబ్బు సంపదలతో అద్భుతంగా జీవించడానికి మన ఆత్మ, ఆ ఇన్నర్ చైల్డ్, ఆ సబ్ కాన్షియస్ మనసు మనకి ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ విశ్వంలోకి మీరు కోరుకున్న వాటిని పంపించి ఈ ప్రపంచంలో తిరిగి మనకి ఎన్నో రెట్లు వచ్చేలా చేస్తుంది. అది సీక్రెట్. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు సంపదలతో, డబ్బుతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడు కడకడాడుతూ జీవించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వగురుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.